హలో. హలో. నీ నీ పేరేంట్రా? పేరేంట్రా? ఈ అజిత్ పోతుగంటి. శ్రీ శ్రీ అదిత్ అజిత్ పోతుగంటి. ఓకే, మీ నాన్న అమ్మ పేరు చెప్పు. అమ్మ పేరు పోతుగంటి శ్రీ వేదవల్లి, నాన్న పేరేమో పోతుగంటి నరసింహరఘురావు. బాగుంది. నువ్వేం చదువుతున్నావు? సిక్స్త్ అయిపోయి సెవెంత్ కి వస్తున్నా. ఎక్కడ? నేషనల్ పబ్లిక్ స్కూల్లో. ఏ ఊళ్ళోరా? బెంగళూరు. అది చెప్పవా మరి. చెప్తా. సరే. ఈ మధ్య నువ్వు ఏదో అడ్వెంచర్ చేసావు అని చెప్పి మీ నాన్న చెప్పాడు. ఏమిటా అడ్వెంచరు? హిమాలయన్ ట్రెక్ వెళ్ళాను ఉత్తరాఖండ్. ఎవరితోటి? ఇండియా హైక్స్ అని ఒక ఆర్గనైజేషన్ సమ్మర్ క్యాంప్ చేసింది. ఉమ్, దాంట్లో నేను దయారా బుగ్గేల్ అని ఒక ట్రెక్ వెళ్ళా. ఎక్కడికి? దయారా బుగ్గేల్. స్పెల్లింగ్ చెప్పు. DAYARA BUGYAL. ఓకే. ఎంత హైట్ ఉంటుంది అది? 11,830 meters. ఎక్కావా నువ్వు? ఎక్కా. నీ వయసు ఎంతరా? 12. 12 years. ఓకే, రన్నింగ్ కంప్లీటెడా? Completed. ఓకే. సో 13th year రన్నింగ్. Hmm. ఓకే. నీ హైట్ ఎంత? 4 feet ఓకే. 6 inches. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అక్కడికి వెళ్ళాలి అని నువ్వు ఎందుకు అనుకున్నావు? అక్కడ అంటే నేచర్ తో కనెక్ట్ అవ్వచ్చు. ఉమ్, నాకు అడవిలు అవన్నీ ఇష్టం. ఉమ్, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ చేసుకొని ఆ పైకి ఎక్కినప్పుడు ఒక జాయ్ ఫీలింగ్ వస్తుంది. ఉమ్. ఇంకా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఓకే. మన థాట్స్ మనకు ఉంటాయి అక్కడ. ఉమ్. అలా ఉంటుంది. ఓకే. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏ డేట్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి అక్కడికి ఎక్కడం మొదలు పెట్టారు? ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజుల తర్వాత కిందకు వచ్చారు? సో ఇక్కడ బెంగళూరు నుంచి 9th బయలుదేరాము. ఆఫ్ 9th డేట్ ఏప్రిల్ కరెక్ట్. ఏప్రిల్ ఆఫ్ ఏప్రిల్ 1956. 2025. మరి చెప్పు. 9th ఏప్రిల్ 2025 బయలుదేరి ఉమ్, ఆ, ఆ రోజు మధ్యాహ్నం దిగాము. ఎయిర్పోర్ట్ బయట డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ బయట ఇండియా హైక్స్ మెంబర్, అఫీషియల్ మెంబర్ వచ్చి ఆ ఆ టైంకి వచ్చిన ఫ్లైట్ నుంచి వచ్చిన ప్యాసింజర్స్ అన్నిటిని తీసుకెళ్లి, అంటే ఇండియా హైక్స్ తో ట్రెక్ చేసే వాడిని తీసుకెళ్లి ఒక హాస్టల్ లో పెట్టారు. ఆ హాస్టల్ పేరు లివ్ ఫ్రీ హాస్టల్. అక్కడ నాకు డిన్నర్ ఇంకా స్నాక్స్ పెట్టారు. ఆ రూమ్ లో ఇద్దరు ఉంటారు ఒక్కొక్క రూమ్ లో. ముగ్గురు, కానీ కొన్నిసార్లు ముగ్గురు అయ్యారు. సో చాలా మంది 6:30 ఫ్లైట్ కి వచ్చారు. కానీ మేము 3:30 ఫ్లైట్ కి వచ్చాం. సో మేము అక్కడ ఒక 3 hours ఎక్స్ట్రా ఉండింది. సో మధ్యలో అయాన్ అని ఒకడు ముంబై నుంచి వచ్చాడు. సో నేను, నా బెస్ట్ ఫ్రెండ్ డోరియన్ ఇంకా అయాన్ ఒక రూమ్ లో ఉన్నాం. అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ రైథల్ బేస్ క్యాంప్ కి స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి? రైథల్. ఓకే. వీలైతే స్పెల్లింగ్ చెప్పు, ఎందుకంటే ఆ ప్రొనౌన్సియేషన్ నాకు అర్థం కావట్లేదు. RAITHAL. ఓకే. రైథల్ కి బయలుదేరాము. ఉమ్, రైథల్ నుంచి ఈ లిఫ్రీ హాస్టల్ కి ఒక 9 hours ఉంటుంది. సో ఓ, పొద్దున్నే బయలుదేరి మొత్తం ఆడ హిల్స్ నుంచి వెళ్ళి వ్యాలీస్ నుంచి వెళ్ళాము. ఒక ఆల్మోస్ట్ ఒక 5 o'clock కల్లా అక్కడ రీచ్ అయ్యాము. సో అక్కడ స్విస్ బేస్ క్యాంప్ ఎలా ఉండిందంటే, ఆ సిటీ అవుట్స్కట్స్ లో 5 floors బేస్ క్యాంప్ ఉండింది. ఆ 5 floors ఎందుకంటే రైచల్లో పంచ్పురా అని ఒక 550-year-old ఇల్లు ఉంది. అది 5 floors ఉండింది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ రైచల్ బేస్ క్యాంప్ కూడా 5 floors ఉంది. సో అక్కడ మాకు ఒక స్విస్ టెంట్ లో ఇచ్చారు. బాయ్స్ కి ఒక స్విస్ టెంట్, గర్ల్స్ కి 3 స్విస్ టెంట్స్ అలా డివైడ్. ట్విస్ట్ ఏంటి ఏంటి నాకు అర్థం కాలే. స్విస్ టెంట్ అంటే పెద్ద టెంట్స్ ఉంటాయి. ఆ, దాంట్లో బంక్ బెడ్స్ ఇంటిగ్రేటెడ్ ఉంటాయి. అంటే దాంట్లో స్లీపింగ్ బ్యాగ్స్ ఉండవు, బంక్ బెడ్స్ ఉంటాయి. ఉమ్, ఇంకా అది పర్మనెంట్ టెంట్స్. ఓకే. అది స్విస్ టెంట్. ఉమ్, అక్కడ నుంచి యాక్చువల్లీ బయలుదేరాల్సిన డేట్ 10th, అంటే నెక్స్ట్ డే 11th. కానీ ఏమైంది, అక్కడ ఆరెంజ్ అలర్ట్ వచ్చింది వెదర్ కి. సో అక్కడ బయలుదేరితే మళ్ళీ పెద్ద వర్షం పడినా అక్కడ ఆరెంజ్ అలర్ట్? వాట్ ఈస్ దట్ ఆరెంజ్ అలర్ట్? ఆరెంజ్ అలర్ట్ అంటే హెవీ హెయిల్ స్టార్మ్ లేకపోతే రెయిన్, అంటే వెదర్ సరిగ్గా లేకపోవడం. అలా ఉంది కాబట్టి మేము బయలుదేరలేదు. ఇంకా ఏమైనా అలర్ట్స్ ఉంటాయా, టైప్స్? గ్రీన్ అలర్ట్ ఉంటుంది, రెడ్ అలర్ట్ ఉంటుంది. ఓకే. రెడ్ అలర్ట్ అంటే ఇంకా పక్కా చాలా పెద్ద స్టార్మ్ ఉంటుంది. గ్రీన్ అంటే ఓకే వెళ్ళొచ్చు, కానీ కొంచెం చిన్న డ్రిజిల్ ఉంటుంది అని ఉంటుంది. ఓకే. అక్కడ పైకి ఎక్కడ మొదలు పెట్టింది 12th. 11th ఎక్స్ట్రా రోజు ఉంది కాబట్టి
చెప్పా కదా ఇందాకే పంచ్పురా అని. ఆ పంచ్పురాకి వెళ్ళాము. ఇంకా రైచైల్ సిటీది టూర్ కి వెళ్ళాము. సాయంత్రం ఒక 12-12:30కి కొంచెం చల్లబడింది అక్కడ ఆల్రెడీ. సన్ కూడా కొంచెం సెట్ అవ్వడానికి స్టార్ట్ అయింది. ఎందుకు అంటే నార్త్ సైడ్ లో సన్ కనిపించడం తక్కువ మౌంటైన్స్ వల్ల, ఇంకా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అట్మాస్ఫియర్ వల్ల కొంచెం సన్ ముందే సెట్ అవ్వడం మొదలు పెడతాడు. సో మేము బయలుదేరాము. అక్కడ వాటర్ ఒక ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ప్రిపరేషన్ ట్రెక్. ఓకే, ప్రిపరేషన్. ఓకే, వాట్ ఇస్ ప్రిపరేషన్? అంటే ముందు ఎలా ఉంటుంది, ఎలా నడవాలి అవన్నీ, ట్రెక్ పోల్స్ ఎలా పట్టుకోవాలి అవన్నీ ఆ ట్రెక్ ముందు ప్రిపరేషన్ ట్రెక్ ముందు నేర్పించారు. పోల్స్ ఏంటి, పెద్ద స్తంభాలు ఉంటాయా? ట్రెక్ పోల్స్ అయితే చేత్తో పట్టుకునేవా? ఓకే. అవి ఎలా ఏ సైజ్ కి అడ్జస్ట్ చేసుకోవాలి, కిందకి దిగేటప్పుడు ఏ సైజ్ లో, పైకి ఎక్కేటప్పుడు ఏ సైజ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్టబుల్. ఓకే. అది చేసి కొనుక్కోవాలా, అద్దెకిస్తారా? అద్దెకిస్తారు, కొనుక్కోవచ్చు. ఓకే. అది బయలుదేరాము. అది ఎక్కడికంటే ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉండింది దగ్గరలోనే. ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్ అది. మొదలెట్టాము 12 o'clock కి. ఆల్మోస్ట్ 1 అయింది వెళ్ళేసరికి. ఒక 1 hour 2 కిలోమీటర్స్ మంచిదే అని చెప్పి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము. అక్కడ మా ట్రైల్ స్నాక్స్ ఇచ్చారు ముందే. ట్రైల్ స్నాక్స్, శాండ్విచెస్ ఇచ్చారు. అక్కడ వాటర్ ఫాల్ పక్కన కూర్చొని తిన్నాము. ఆ వాటర్ చాలా క్లియర్ ఉండింది. సో అక్కడ బాటిల్స్ నింపుకోవచ్చు అని చెప్పారు. చల్లగా కూడా ఉండింది, ఎందుకంటే ఆ వాటర్ న్యాచురలీ ఫిల్టర్. శాండ్, సిల్ట్, గ్రేవెల్ అవన్నీ ఫిల్టర్ అయ్యే ఆ వాటర్ చాలా క్లీన్ ఉంటుంది. సో అందుకు తాగాము. మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:33 అయింది. లంచ్ తినేసి ఇంకా టెంట్స్ లోకి వెళ్ళి ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ కిందకి ఒక 3 o'clock కల్లా వచ్చేసాం. అంటే టోటల్ టైం స్టార్టింగ్ టు ఎండ్ బ్యాక్ ఎంత? 3 hours. 3 hours. అక్కడ ఎంతసేపు ఉన్నారు? ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes. అంటే ఇది ఓన్లీ టెస్ట్ ట్రైల్. ఓకే. అక్కడ కెమెరా చూస్తూ మాట్లాడు. ఓకే, చెప్పు. అప్పుడు అక్కడికి వెళ్ళాక అక్కడ ఫుట్బాల్ ఉంటే నేను మా ఫ్రెండ్స్ ఆడుతున్నాము. తర్వాత సాయంత్రం పూట మా ట్రెక్ లీడర్స్ ఏదో మీటింగ్ ఉందని చెప్పి రమ్మన్నారు. అక్కడ ఎలా ప్యాక్ చేసుకోవాలి బ్యాగ్ ని, ఎలా ఎందుకు ఎందుకు మనము ట్రెక్ పోల్స్ వాడాలి, ఎలా వాడాలి అవన్నీ నేర్పించారు. సో దాని తర్వాతనే నెక్స్ట్ డే ఎన్నింటికి లేస్తాము, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎన్నింటికల్లా అయిపోవాలి, ఎలా రెడీగా ఉండాలి అని చెప్పారు. లాస్ట్ కి రాత్రి పూట ఇంకొకసారి అన్ని రివైజ్ చేసుకోమని చెప్పి మాకు బుక్లెట్స్ ఇచ్చారు. అంటే ఏంటంటే ట్రెక్ మెమరీ బుక్లెట్స్ అని పేరు ఉండింది. దాంట్లో ఏమేం చేసాము, ఏదైనా లీవ్స్ కలెక్ట్ చేసుకోవాలంటే అవన్నీ పెట్టుకోవడానికి పాకెట్స్, ఇంకా ఒక పెన్ ఇచ్చారు అందరికి. అదంతా కలిపి డే ప్యాక్ అని ఒకటి ఉంటుంది. ఆ డే ప్యాక్ ఏంటంటే దాంట్లో నువ్వు నీ వాటర్ బాటిల్, స్పేర్ జాకెట్, క్యాప్స్, ఇంకా ఒక ఎక్స్ట్రా ట్రెక్ పోల్ పెట్టుకోవాలి. అవి పెట్టుకుని మనం అవి వేసుకుంటాము. హెవీ ఉంటుంది బ్యాగ్. ఒక 4 kgs ఉంటుంది. ఇంకొక 4 kgs మోయడం కష్టం కాదు, చాలా సేపు కష్టమే కానీ చేయాలిగా మరి. ఓకే, రైట్. సో మిగతా బట్టలు అంటే ఎక్స్ట్రా ప్యాంట్స్, సాక్స్ అవన్నీ ఆఫ్ లోడింగ్ బ్యాగ్ అని ఇచ్చారు. అంటే టెంట్ లో ఇద్దరు ఉంటారు కదా, ఆఫ్ లోడింగ్ బ్యాగ్ అంటే ఒక చిన్న డఫిల్ బ్యాగ్ లో ఉంటుంది. హాఫ్ మా టెంట్ మేట్ కి, ఇంకొక హాఫ్ మనకి. దాంట్లో ఒక 2 pairs ప్యాంట్స్ అండ్ టీ షర్ట్, ఒక ప్యాడింగ్ జాకెట్, సాక్స్, ఇంకా ప్లీజ్ జాకెట్ పెట్టుకోవాలి. ఈ సాక్స్ స్పెషల్ సాక్స్ మామూలు రెగ్యులర్ గా ఇంట్లో ఇక్కడ వాడే సాక్స్? ఒక 3 pairs సింథటిక్, ఒక 2 pairs వూలెన్ సాక్స్. సింథటిక్ సాక్స్ ఏంటంటే స్వెట్ ని అబ్జర్వ్ చేస్తాయి, ట్రెక్కింగ్ చేసేటప్పుడు తీసుకోవాలి. వూలెన్ సాక్స్ ఏమో రాత్రి పూట చలియకుండా వేసుకోవాలి. థర్మల్స్ కూడా వేసుకున్నాం. థర్మల్స్ ఏంటంటే మన బాడీ హీట్ ని ట్రాప్ చేసి మొత్తం సర్క్యులేట్ చేసేవి అలా ఉండింది. సో లాస్ట్ కి ఏమైందంటే అవన్నీ సర్దేసుకునేసరికి చాలా టైం పట్టింది. సో పడుకోగానే నిద్ర టక్మని వచ్చేసింది. పొద్దున్నే ఒక 5:30 కల్లా మెలకు వచ్చేసింది. ఆల్రెడీ సన్ బయటికి వచ్చేసాడు, కానీ చాలా చల్లగా ఉండింది. రాత్రి హెయిల్ స్టోమ్ పడింది, ఇంకా బయట అంతా చల్లగా, ఇంకా ఆల్రెడీ ఇంకా చాలా వర్షం ఉండింది. ఇదంతా మడిగా ఉండింది.
సో రెడీ అయ్యాము. అక్కడ స్నానం ఏం చేయలేము, బాత్రూమ్స్ ఏం లేవు. ఉమ్, ఓన్లీ మాక్సిమం ఏంటంటే మొహం కడుక్కోవచ్చు. ఓకే. నో బాత్రూమ్స్ ఫర్ బేతింగ్. ఉమ్, రెడీ అయ్యి మొదలు పెట్టాము ఆ రోజుకి ట్రెక్. ఎన్నింటికి? ఒక 9 o'clock కి మొదలు పెట్టాము. ఇప్పుడు ఏ డేట్? 12th April 2025 మొదలు పెట్టాము. 9 AM. 9 అంటే దిస్ ఇస్ ద మెయిన్ ట్రెక్. మెయిన్ ట్రెక్ దారా బుగియల్ గుయి క్యాంప్ సైట్ కి స్టార్ట్ అయ్యాం. గుయి ఫస్ట్ క్యాంప్ సైట్. సో గుయిలో లోవర్ గుయి ఇంకా అప్పర్ గుయి ఉండింది. అప్పర్ గుయికి వెళ్ళాల్సింది వచ్చింది, ఎందుకంటే లోవర్ గుయి వేరే ఫ్యామిలీ ట్రెక్ వాళ్ళకి అలాట్ చేశారు. ఓకే. అక్కడ రైట్ సైడ్ నుంచి గుయికి ఆల్మోస్ట్ 4.5 kilometers ఉంది. ఫస్ట్ 1.5 kilometer చాలా స్టీప్ ఉంది, అంటే ఆల్మోస్ట్ ఇలానే ఉండింది. అది చాలా కష్టంగా ఉంది చేయడానికి, కానీ అడవిలోకి వెళ్ళగానే పాత్ కొంచెం వైడ్ అయింది, ఇంకా స్టీప్నెస్ తగ్గింది. ఇది కొండ అంటారా, అడవి అంటారా నువ్వు? కొండలో అడవి. ఓకే, అంటే కొండ చుట్టూ ఉండే చెట్లన్నీ అడవిలో ఉంటాయంటావు. ఓకే, వెరీ గుడ్. అక్కడ మరి జంతువులు ఉంటాయా? ఉన్నాయి. ఓకే, నాకు కనపడాయా నీకేమన్నా? జింకలు కనిపించాయి, బ్లాక్ బేర్ కనిపించింది, ఓ, ఇంకా నాకు పేరు గుర్తులేదు కానీ ఒక టైప్ ఆఫ్ గుర్తొచ్చింది, హిమాలయన్ బుల్బుల్ కనిపించింది. అంటే ఒక్కొక్క టీం, అందరినీ టీమ్స్ లో డివైడ్ చేశారు. అంటే 5 people కి ఒక ట్రెక్ లీడర్. మేము 20 members ఉన్నాం కాబట్టి 4 teams ఉండింది. ఒక్కొక్క టీం కి ఒక్కొక్క బైనాక్యులర్స్ ఉండింది. సో మేము బైనాక్యులర్స్ వాడి మాకు కనిపించిన బర్డ్ స్పాట్ ఏం చేసామో అవన్నీ రాసుకోవాలి. ఓకే, అలా చేసి ఇంకా ట్రెక్ మొదలు అంటే పెట్టాము. ఒకటే బైనాక్యులర్ మీ గ్రూప్ కి? ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క బైనాక్యులర్. అంటే టైం ఇస్తారా, ఎంతసేపు నువ్వు చూసుకోవచ్చు అని అంటే ఏమన్నా? మీకు ఏదైనా వినిపించింది అనుకో అటువైపు చూడడానికి ఇచ్చేస్తారు. టైం అలా ఏం లేదు, రిస్ట్రిక్షన్ ఏం లేదు. మనము ఏ పేస్ లో కావాలంటే ఆ పేస్ లో నడవచ్చు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టీం అంటే లీడర్షిప్ ఇచ్చారు. ఫస్ట్ రోజు మా టీం ఉండింది. దాని తర్వాత ఏంటంటే అందరిని వెనకాల నుంచి పుష్ చేయడం, మంచి అందరు గ్రూప్ లో ఉన్నారని చూడడం, అవన్నీ చేయాలి. సో ఒక 2 to 3 hours మధ్యలో పల్స్ చెక్ చేయాలి. అంటే ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ డిక్రీజ్ అయ్యి ఏదైనా ఏఎంఎస్ లేకపోతే ఏఎంపిఓ వస్తుందని. ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటే పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవ్వడం వల్ల డయేరియా లేకపోతే వామిటింగ్ సెన్సేషన్, హెడ్ ఏక్, అవన్నీ ఏఎంఎస్ సిమ్టమ్స్. అది వచ్చిన ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయొచ్చని పల్స్ రీడింగ్ తీసుకుంటారు. సో ఎక్కేసరికి ఒక 4.5 hours ఎక్కాము. గుయి క్యాంప్ సైట్ పక్కనే ద కాయిన్ ట్రీ అని ఉండింది. కాయిన్ ట్రీ, దాంట్లో ఒక చెట్టు ఉండింది, సిల్వర్ ఓక్. దాంట్లో కాయిన్స్ అతికిస్తారు. ఎందుకు అంటే అప్పుడు ఆ టైం కొంచెం ఒక 100 years శివాలయంకి వెళ్ళాలని ఆవు తీసుకుని వెళ్ళారు, కానీ అది క్లోజ్ ఉంది. బయట పూజారి అన్నారు ఇంకా వర్షం పడుతుంది, నిన్ను ఈ ఇయర్ నుంచి నేను ఎవరిని రానివ్వను, బయట ఏమో చూడేలా ఉంది, ఇప్పుడు శివాలయం తెరిస్తే అందరు వచ్చేసి లోపలికి ఉండిపోతారు, ఈ రోజు నుంచి తెరవను అని వెళ్ళిపోయాడు. కానీ బయట ఒక స్మాల్ సిల్వర్ కాయిన్ కనిపించింది. అదేంటి అని కిందకి పట్టుకొని కిందకి నడవడం మొదలు పెట్టారు. అక్కడ సిల్వర్ ఓక్ కనిపించింది. ఆ సిల్వర్ ఓక్ శివుడి లింగం లాగా రిప్రజెంట్ చేసింది కాబట్టి ఆ ఆవుని అక్కడ కట్టేసి ఆ కాయిన్ ని దాంట్లో ఇలా హ్యామర్ చేశారు. ఆ బాట్ లోకి హ్యామర్ చేసి దాని మీద రోజు పాలు, పంచామృతం అవన్నీ వేసి పూజ చేశారు. ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఆయన చనిపోయాక కూడా చాలా మంది ఆ స్పాట్ కి వచ్చి ఆ కాయిన్ ని చూసి ఇలా పెట్టాలేమో అని రిలీజియస్ ప్రాక్టీస్ కి అలా అందరూ కొట్టడం మొదలు పెట్టారు. ఇప్పటికీ అలానే ఉన్నాయి. అక్కడ అక్కడ ఇంకా రాత్రిపూట అంటే ఒక మిడ్ నైట్ టైంలో అక్కడ ఒక బెల్ ఉంటుంది పైన బ్రాంచ్ లో, అది ఊగుతూ ఉంటుంది. అది ఇలా రింగ్ అయినట్టు, ఎందుకంటే అక్కడ ఆవు ఉంది, దానికి అప్పుడే మేతేశారు అని చెప్పడానికి ఆ బెల్ రింగ్ అవ్వడానికి అలా సంబంధం ఉంది. ఆ చెట్టు నుంచి గుయికి ఒక 400 meters కాబట్టి ఎక్కేసరికి ఒక
9 o'clock కి బయలుదేరాము. ఒక 1:30 2 o'clock కల్లా లంచ్ టైం కల్లా రీచ్ అయిపోయాం. ఉమ్. అక్కడ టెంట్ ఇచ్చేసి ఇంకా లంచ్ డిన్నర్ ఎవరు చేయాలి? వాళ్ళు చేస్తారా? మీ ట్రైనర్స్ చేస్తారా? ఐ మీన్ గైడ్ ఎవరు ఉన్నారు కదా, అతను చేస్తారా? మీరే చేసుకోవాలా? కొన్నిసార్లు మేము చేయాలి, కొన్నిసార్లు వాళ్ళు మరి చేస్తారు. నువ్వు చిన్నపిల్లడు కదా, నీకు వస్తుంది అవన్నీ? నేర్పించారు. ఓకే. ఎక్కడ బేస్ క్యాంప్ లో నేర్పించారా? ఇంతకు ముందే నేర్పించారా? బేస్ క్యాంప్ ఓకే. బేస్ క్యాంప్ లో నేర్పించారు. ఉమ్. అక్కడ పిచ్ చేసుకొని టెన్స్ ఉమ్. దాంట్లో మా సామాన్లు అవన్నీ పెట్టుకొని ఉమ్. మా టిఫిన్ బాక్సెస్ అంటే మన టిఫిన్ బాక్సెస్ మనమే తీసుకోవాలి. తీసుకొని కిచెన్ టీం ఉంటుంది కదా, వాళ్ళు ఆ రోజు దాల్ రైస్ అవన్నీ చేస్తారు అక్కడ. ఉమ్. అక్కడ తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి అని హెవీ ఫుడ్ తీసుకుంటారా? లైట్ తినాలా? ఓకే. చేస్తారు. ఇంకా అక్కడ తినేసి రెస్ట్ తీసుకోవాలి. గుయిలో ఏంటంటే ఒక లేక్ ఉంది, గుయి లేక్ అని. ఉమ్. ఒక 8 షేప్ లో ఉంటుంది. ఉమ్. చాలా పెద్ద లేక్. ఉమ్. ఏంటంటే ఆ గుయి లేక్ లో నీళ్ళు అక్కడ నుంచి తెస్తారు. కానీ ఈ సమ్మర్ సీజన్ కాబట్టి అక్కడంతా నీళ్లు హాఫ్ ఉండింది, ఇంకా చాలా షాలో ఉండింది. చాలా మడి ఉన్నాయి కాబట్టి పక్కన వేరే స్ట్రీమ్ నుంచి తేవాల్సింది వచ్చింది. అక్కడ నీళ్ళు ఎలా తేవాలి అని నేర్పించడానికి మా టీం మెంబర్స్ అందరినీ ఒక్కొక్క బాటిల్స్ లో నింపి ఆ బకెట్ లో పోయడానికి అంటే ఆ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళి బకెట్ లో పోయిపించారు అందరినీ. అంటే ఎంత కష్టము నీళ్ళని ఎలా వేస్ట్ చేయకూడదు అని, వండర్. అలా ఎలా ఉండాలి అని నేర్పించారు. ఉమ్. నెక్స్ట్ అక్కడ భూమిలో యాక్చువల్లీ 2 days ఉండాలి, కానీ మనము ఒక డేని పోస్ట్పోన్ చేసాము ఎందుకు వెదర్ వల్ల, కాబట్టి అక్కడ ఓన్లీ 1 day ఉన్నాము. ఓకే. నెక్స్ట్ డేనే బయలుదేరి మళ్ళీ చిలాపాడాకి బయలుదేరా. ఉమ్. చిలాపాడ చాలా పెద్ద ట్రెక్ ఏం కాదు, ఓన్లీ 2 kilometers. ఉమ్. చాలా ఈజీగా ఒక 2 hours లో ఎక్కేసాము. ఉమ్. కానీ గుయి నుంచి లేట్ గా బయలుదేరాం ఎందుకంటే ఎక్కువసేపు పట్టదు. మళ్ళీ ఎర్లీ వెళ్తే అక్కడ కిచెన్ టీం మనకు ఆకలేస్తే అక్కడ కిచెన్ టీం కూడా రెడీ ఉండాలి కదా ఏదైనా చేయడానికి. అంటే ముందు వెళ్ళిపోతా కిచెన్. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు, మనం కొంచెం వాళ్ళ తర్వాత బయలుదేరితే మనం వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ రెడీ చేసి అంటే ఇప్పుడు నేను చెప్పిన 4 groups ఏదో చేశారన్నావు కదా, అందులో ఒక గ్రూప్ కిచెన్ టీమ్ అంటారు, లేకపోతే కిచెన్ టీమ్ ఇస్ డిఫరెంట్ టీమ్? కిచెన్ టీం అడల్ట్స్ కి సపరేట్ టీమే. ఓకే. సో వాళ్ళు వెళ్ళిపోతారు. కాదు, లింక్ కాదు అది. ఓకే. వాళ్ళు జస్ట్ ట్రెక్కర్సే కానీ వంట చేసేవాళ్ళు. ట్రెక్కర్ గ్రూప్ అని పెట్టుకున్న 20 members లో పార్ట్ కాదు అది. ఓకే. వాళ్ళు ఒక 6 members వేరే గ్రూప్. ఓకే, ఫైన్. నెక్స్ట్ చిలాపాడ. చిలాపాడ కూడా చిలాపాడకి ఎక్కేసరికి మనము మేము ఒక 10,000 ఆల్టిట్యూడ్ కి రీచ్ అయ్యాము. సో ముందు గుయి క్యాంప్ సైట్ ఒక 9,000 ఉంది, చిలాపాడ 10,000. బేస్ క్యాంప్ ఎంత హైట్ ఉంది? 7,000. సో అల్టిమేట్లీ ఒక 4,000 feet పైకి ఎక్కినట్ట. 4,000 meters ఫీటా? మీటర్స్. 4,000 meters పైకి ఎక్కారు మీరు. ఓకే. చిలాపాడకి పెద్ద ట్రెక్ ఏం కాదు కానీ చిన్నదే. ఆ ప్రిపరేషన్ ట్రెక్ లాగానే ఉండింది. చాలా వాటర్ ఫాల్స్ ఉండింది. ఒక చోట రెయిన్ షాడోస్ అని పిలుస్తాం. అదేంటంటే ఏదైనా పెద్ద వర్షం పడినా అక్కడ షెడ్ ఉండి ఆ గ్రూప్ మొత్తం పట్టేలాగా ఉంటుంది. అక్కడ పక్కనే స్నో పడుతుంది. అది ఫస్ట్ టైం ఆ ట్రెక్ లో స్నో చూసింది. అంటే అర్థం ఏంటి, మనం హైయర్ ఆల్టిట్యూడ్ రీచ్ అయ్యాము, జాకెట్స్ లేయర్ అప్ అవ్వాలి. సో మనం హైయర్ ఆల్టిట్యూడ్ రీచ్ అయ్యేటప్పుడు శిలాపాడాకి రీచ్ అయ్యాక మా ట్రెక్ లీడర్ ఒకరు చెప్పారు, ఏదన్నా మంచిగా ఉండాలని, అంటే హెల్తీగా ఉండాలంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక సింక్రనీ లాంటిది చెప్పారు. హెల్పర్. హెచ్ అంటే హైడ్రేషన్. చెప్పారు. హెచ్ అంటే హైడ్రేషన్, ఈ అంటే ఇయర్స్, అంటే ఇయర్స్ ని కవర్ చేయకూడదు మనము ట్రెక్ చేసేటప్పుడు. ఎల్ అంటే లేయర్ అప్, అంటే జాకెట్ చేసుకోవాలి. పి అంటే కాదు, పి అంటే హెల్ప్. పి గుర్తులేదు. ఈ అంటే E12. ఆర్ అంటే రెస్ట్ అవ్వాలి. పి అంటే పేస్. అవును, అంటే ఒకటే పేస్ లో నడవాలి, కొంచెం ఫాస్ట్ గా కొంచెం స్లోగా నడవకూడదు. అలా ఉండింది.
ఉమ్, సో అవన్నీ ఫాలో చేస్తే నీ ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉంటాయి, ఉమ్, ఇంకా నీ రీడింగ్స్ కూడా కరెక్ట్ దీంట్లో ఉంటాయి అని చెప్పారు. ఉమ్, చిలాపలో నాకు ఒక ఒక 2 people కి వామిటింగ్స్ ఇంకా ఏఎంఎస్ వచ్చిన సిమ్టమ్స్ కనిపించాయి, ఉమ్. కానీ మా ట్రెక్ లీడర్స్ దాన్ని క్యూర్ చేసేసారు. ఓకే, ఎట్లా మెడిసిన్సా? మెడిసిన్స్. ఓకే. సో అది క్యూర్ చేసి చిలాపాడాలో ఓన్లీ 1 day ఉన్నాము. చిలాపాడ నెక్స్ట్ డే రోజు సమిట్ డే. అంటే అచ్చా, ఆక్సిజన్ క్యాన్స్ ఏమైనా క్యారీ చేస్తారా మీరు? ఎవ్రీ ట్రెక్ లీడర్ దగ్గర 2 ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 4 kgs ఉంటుంది. ఓకే. వాళ్ళు అదంతా మోసుకొని వచ్చారు. ఉమ్, చిలపాడ వచ్చిన నెక్స్ట్ డేనే సమ్మిట్ డే. అంటే ఆ రోజు మనము సమ్మిట్ కి ఎక్కడ మొదలు పెడతాం. ఉమ్, సో చిలపాడ నుంచి ఎర్లీ స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే సమ్మిట్ కి 9 kilometers ట్రెక్. ఓకే. సో మనము 10,000 నుంచి 9,000 కి వెళ్ళాలి. అదే పైకి ఎక్కడం 3 kilometers. అది కూడా చాలా ఈజీ ట్రెక్ కాదు, ఉమ్, చాలా స్టీప్ ఉంటుంది, ఇంకా మధ్యలో వ్యాలీస్ ఉంటాయి, దానికి దిగి ఎక్కాలి, ఉమ్, రివర్స్ ని దాటాలి. ఉమ్, కానీ స్నో కనిపించింది. ఉమ్, చిలపాడాలో స్నో ఫైట్ చేసాము, ఉమ్, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరం చేసాము. ఉమ్. ఇంకా స్నో ఫైట్ అంటే బాల్స్ చేసి ఆడుకోవటమా? ఉమ్, ఓకే. అదే సో యూ ఎంజాయ్ దట్? నెక్స్ట్ డే పొద్దున్నే ఆల్మోస్ట్ 4:30 కల్లా లేపేశారు అందరినీ. 5 కల్లా ట్రెక్కింగ్ మొదలు పెట్టేశాము. 5 కి మొదలు పెడితే 9:30 కల్లా సమ్మిట్ కి వెళ్ళిపోయాం. అది చాలా ఎర్లీ. మా ట్రెక్ లీడర్ అంకిత్ గారు చెప్పారు, చాలా ఫాస్ట్ గా ట్రెక్ చేసాం మనం ఈ రోజు, సో సమ్మిట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పారు. ఎంత టైం పట్టింది అన్నావు సబ్మిట్ మీకు వెళ్ళడానికి? 5 o'clock కల్లా బయలుదేరితే 9 o'clock కల్లా రీచ్ అయ్యామంటే 4 hours. 4 hours. 4 hours ఉత్తమం. 4 hours లో 5 ఎక్కేసాము. అంటే దయారా బుగ్యల్ సమ్మిట్ కి వెళ్ళాము. దయారా బుగ్యల్ గర్వాలిలో అన్ఎండింగ్ మెడోస్ అని ట్రాన్స్లేట్ అవుతుంది. దయారా అంటే అన్ఎండింగ్, బుగ్యల్ అంటే మెడోస్. సో అక్కడ ఎక్కగానే మనం మొత్తం ఎటు నుంచి చూసినా మొత్తం మెడోస్ ఉండింది, గ్రీన్ మెడోస్. సమ్మర్ కాబట్టి ఇంకా గ్రీన్ కలర్ ఉంటుంది. అదే వింటర్ లో వచ్చామనుకో ఫుల్ స్నో ఉంటుంది. ఓకే. సో పైకి ఎక్కి అందరినీ ఇక్కడ ఏం వదిలేస్తారు మీరు అని అడిగాను. అంటే ఏదైనా నెగిటివ్ హ్యాబిట్ అవన్నీ వదిలేవని చెప్పారు. ఓకే. ఓకే, వండర్ఫుల్. అవన్నీ వదిలేసి అక్కడ ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేసాము. అక్కడ స్నో ఫైట్ మళ్ళీ చేసాము. అక్కడ అందరు ఎంజాయ్ చేసి దిగేటప్పుడు ఎంతసేపు ఉన్నారు అక్కడ? 1 hour. దట్స్ ఆల్. ఇంత కష్టపడి పైకి 1 hour కోసమా? అంటే ఆ సైట్ చాలా చల్లగా ఉండింది ఆ రోజు. ఓకే. అక్కడ ప్యాడీ జాకెట్ వేసుకున్నా చాలా చల్లగా ఉండింది, వర్షం పడేలాగా కూడా ఉండింది. అంటే ఆ రోజు వెదర్ చాలా బాగోలేదు. సో తొందరగా బయలుదేరాలి, కిందకి వచ్చేయాలి అని ఒక టార్గెట్ ఉండింది. సో అక్కడ నుంచి కిందకి రావడం నయాటా అని ఇంకొక బేస్ క్యాంప్. అంటే కిందకి వచ్చేటప్పుడు వేరే రూట్. అంటే కిందకి దయారా బుగియల్ మెడోస్ మొత్తం కిందకి వచ్చి మనము అక్కడ షెఫర్డ్స్ హట్ ప్లేస్ ఉంది, అంటే విలేజ్. అక్కడ దాకా సేమ్ రూట్ ఉండింది. అక్కడ లంచ్ చేసేసి ప్యాక్ లంచ్ ఆ రోజు. సో అక్కడ లంచ్ చేసి ఆ వేరే డైవర్షన్ తీసుకున్నాను. కిందకి దిగేటప్పుడు ట్రెక్ పోల్స్ ని హైయర్ పెట్టుకోవాలి. అంటే కిందకు ఉంటుంది కాబట్టి ట్రెక్ ఇలా ఎల్ షేప్ లో ఉండాలి, కరెక్ట్ 90 degrees లో ఉండాలి. కింద దిగేటప్పుడు ట్రెక్ పోల్ హైట్ ఇంక్రీజ్ చేస్తే ఈజీగా దిగచ్చు. ఇప్పుడు మనం 11,830 ఎందుకు ఈజీగా ఉంటుంది. అంటే ఇలా స్ట్రేట్ ఉండాలి కదా, ఇలా కిందకి బేస్ లో కాళ్ళ ఉంటుంది. ఇలా పట్టుకుంటే ఇలా కిందకు ఒక పోల్ లాగా ఉంటుంది ఎక్స్ట్రా సపోర్ట్ కోసం. అలా పట్టుకొని కిందకి వెళ్తాను. కిందకి వెళ్ళడం బాగానే ఈజీగానే ఉండింది, కానీ జారిపోకుండా ఎలా ఉండాలి, కాల్ సీటింగ్ ఎలా పెట్టాలి, రాళ్ళ మీద అంటే లూజ్ స్టోన్ మీద పెడితే ఆ స్టోన్ ఊడిపోయి మనము పడిపోతాం. అవును. సో ఏదైనా లూజ్ స్టోన్ బై మిస్టేక్ అయినా రోల్ అవ్వడం మొదలు పెడితే వాచ్ అవుట్ అని ఒక కాల్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ స్టోన్ ఎవరికైనా తగిలింది అనుకో మేజర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు. సో కొండ నుంచి పడిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అలర్ట్ గా ఉండాలి కింద దిగేటప్పుడు. పైకి దిగడం కష్టం కాదు, అంటే పెయిన్ తప్ప ఎక్కువ లేదు, దిగడం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. దిగాము. ఇంకా నయాటా ఆల్టిట్యూడ్ ఏమో 8,000 feet, అంటే చిలాపాడా కంటే 1,000 feet తక్కువ. సో
అది అక్కడ నుంచి రైట్ సైడ్ కనిపించింది, మాకు వ్యూ ఉండింది. సో మాకు అనిపించింది ఇది చాలా తక్కువ ఆల్టిట్యూడ్, సో ఇక్కడ ఏం కాదు అని అనిపిస్తే ఒకళ్ళు జాకెట్స్ అవన్నీ వేసి ఉంటే వాళ్ళకి ఏఎంఎస్ వచ్చి వాళ్ళు వన్ డే ముందు వెళ్ళిపోవాల్సింది వచ్చింది మా ట్రెక్ లీడర్కే. సో వాళ్ళు ఒక రోజు ఉండి నయాటాకి మళ్ళీ రిటర్న్ అయ్యారు నెక్స్ట్ డే. నయాటాలో 2 days ఉన్నాము. సో ఫస్ట్ డే సమ్మిట్ డే మొత్తం రెస్ట్ తీసుకోవాలి, ఏ పని చేయకూడదు ఈ రోజు అని చెప్పి మా అందరినీ టెంట్స్ లో కొంచెంసేపు ఉండమని చెప్పారు. నెక్స్ట్ డే సర్వైవల్ డే, అంటే కిచెన్ టీమ్ వండకుండా మన దగ్గర స్లీపింగ్ బ్యాగ్స్ అవన్నీ లేకుండా మనమే ట్రైబల్ పీపుల్ లాగా ఉండాలి. అంటే మన టెంట్స్ మనమే చేసుకోవాలి, మన ఫుడ్ చేసుకోవాలి. బేసిక్ సప్లైస్ ఇచ్చారు, రేషన్ ఇచ్చారు, గ్యాస్ స్టవ్ ఇచ్చారు. సో ఇన్ కేస్ వర్షం పడి ఫైర్ చేసుకోలేకపోతే టార్పోలిన్ కవర్ ఇచ్చారు. ఇంకా కొంచెం రైస్ ఇచ్చారు, ఇంతే రైస్. దాన్ని మేము కుక్ చేసుకున్నాం మా అంతకు మేమే. ఫైర్ కూడా మనమే చేసుకోవాలి. ఫైర్ మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది నా దగ్గర, నేను మా ట్రెక్ లీడర్ నుంచి తీసుకున్నాను ఏదైనా చూడడానికి. అది సన్ నుంచి పెట్టి డ్రై లీవ్ మీద పెడితే చాలా ఈజీగా ఫైర్ క్యాచ్ అవుతుంది. సో ఏదైనా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ నా క్యాప్ లో చాలా డ్రై లీవ్స్ తెచ్చి ఇలా పెట్టాను. ఆ మాగ్నిఫైయింగ్ గ్లాస్ నుంచి ఫైర్ వచ్చింది. దాని మీద వుడ్ పెట్టాము, చాలా చాలా కష్టపడి ఆ ఫైర్ వచ్చింది లాస్ట్ కి. దాని మీద మేము రోస్టెడ్ పొటాటోస్, రైస్, ఇంకా కుకుంబర్ తిన్నాము. పాపడ్ కూడా టీమ్ అడిగి తెచ్చుకున్నాను. సో ఆ పాపడ్ని రోస్ట్ చేసి అందరికి ప్లేట్ కూడా లేదు, సో రాళ్ళు అవన్నీ తెచ్చుకున్నాము. ఆ హౌస్ షెల్టర్ చెప్పా కదా, దాన్ని మా పక్కనే రివర్ ఉండింది, అంటే స్ట్రీమ్. ఆ రివర్ నుంచి మంచి స్టోన్స్ ఉంటాయి కదా పెద్దవి, దాంట్లోంచి తెచ్చి ఒక గోడ లాగా కట్టాము మొత్తం. పైనేమో టార్పోలిన్ కవర్ వేసాం. సో లోపలేమో ఫైర్ ఉండింది వెచ్చగా ఉండడానికి, బయటేమో డెకరేషన్ కి ప్లాంట్స్ అవన్నీ పెట్టాము. నీళ్ళకి ఇస్తారు. నీళ్లు రావడానికి నేను మా టీమ్మేట్స్ ఒక ఐడియా తెప్పించుకున్నాము. పక్కనే బ్యాంబూ ఫారెస్ట్ ఉంది, సో ఆ బ్యాంబూ పైప్ లాగా ఉంటుంది కాబట్టి తెచ్చాము. మా ట్రెక్ లీడర్ హెల్ప్ తో ఆ బ్యాంబూ షూట్ ని కట్ చేసి పైప్ లాంటి చేశాము. సో ఆ రివర్ ఫ్లో అయ్యి ఆ పైప్ లోంచి వచ్చి మాకు ఈజీగా ట్యాప్ లాగా ఉండింది. సో క్రియేటివిటీకి ఛాన్స్ చాలా ఉంది అక్కడ. ఇంకా అది ఆపడానికి ఏమీ లేదు. సో నేను వుడ్ స్టిక్స్ తేడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక చిన్న సర్క్యులర్ మెటల్ కనిపించింది. అది ఇలా దాంట్లో మధ్యలో స్లిట్ లాగా చేసి ఆ పట్టేలాగా ఇలా చేశాను. సో నీళ్లు కావాలంటే ఇలా తీస్తే వస్తుంది, క్లోజ్ చేస్తే రాదు. అలా కానీ వస్తుంది డ్రిప్ డ్రిప్ గా, కానీ మరీ ఎక్కువ ఫ్లో లాగా రాదు. సో అలా చేశాము. ఆ రోజంతా అక్కడే ఉండాలి. రాత్రి పూట అక్కడ ఏమైందంటే పెద్ద బ్లాక్ బేర్ వచ్చింది. బోట్స్ అలా వస్తే అది ఇలా తీసుకుని దాన్ని తీసుకెళ్లి వెళ్ళిపోయింది అక్కడ. సో ఆ రోజు వర్షం అలర్ట్, రెడ్ అలర్ట్ ఉంది రాత్రి పూట. సో మా టెంట్స్ లో మేము పడుకోవాలని చెప్పారు. మేము మా టెంట్స్ లోకి వెళ్ళి పడుకున్నాము. పెద్ద వర్షం నయాటాలో, లాస్ట్ చాలా పెద్ద వర్షం, ఇంత ముక్కల హేల్స్, ఆల్మోస్ట్ రాయి ముక్క హేల్స్ పడాయి పై నుంచి. లేదు, టెంట్ గూడపాలు ఉంటాయి కదా సైడ్ లో, అవి నాకు కూడిపోయాయి, కిందకు వచ్చేసిన టెంట్. నేను బయటికి వెళ్తే ఇంత పెద్ద ఇంత పడ్డాయి, నా తల మీద పడ్డాయి, చాలా నొప్పి వచ్చింది. లైక్ పెళ్లి ఫాస్ట్ గా పెట్టేసి లోపలికి వచ్చేయాలి. చాలా చల్లగా అయిపోయింది పొద్దున అయ్యేసరికి, కానీ చాలా సన్నిగా ఉండింది పొద్దున. ఆ క్యాంప్ సైట్ నుంచి ఏంటి స్పెషాలిటీ అంటే గంగోత్రి రేంజెస్, యమునోత్రి రేంజెస్, ఇంకా దయారా బుడియాల్ టాప్ కనిపిస్తాయి మొత్తం. ఆల్పైన్ గ్లో ఉంటుంది కదా, అది ఏంటంటే సన్ రిఫ్లెక్ట్ అయ్యి స్నో నుంచి ఆరెంజ్ కలర్ అయిపోతుంది స్నో. చాలా మంచి వ్యూ ఉంటే అక్కడ అందరం ఫొటోస్ దిగాము, వాళ్ళే తీశారు. సో నయాటా నుంచి కొంచెం కామ్ గా రిలాక్స్డ్ గా రైచల్ కి మొదలు పెట్టాను ట్రెక్. ఒక 7:30 నార్మల్ టైం కి మొదలు పెట్టాము. కిందకి దిగడం ఈసారి చాలా స్టీప్ ఉండింది. మనము సమ్మిట్ నుంచి వచ్చినప్పుడు మరీ స్టీప్ లేదు కానీ ఉండింది. రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ 2 ట్రెక్ పోల్స్ ఉండాలి, అంత స్టీప్ ఉండింది. మేము వచ్చిన అంటే
గుహీకరించిన దారిలో వెళ్ళలే. ఉమ్, ఆ, వేరే దారిలో అంటే ఫారెస్ట్ ట్రైల్ లో వెళ్ళాం ఈసారి. ఉమ్, అంటే జస్ట్ ఎలా ఉంటుంది, నిజం ట్రైల్ ఎలా ఉంటుంది అని నేర్పించడానికి ఫారెస్ట్ ట్రైల్ లో వెళ్ళాము. ఉమ్, 7 కి బయలుదేరితే రైతల్లో ఒక 12-12:30 కల్లా వచ్చేసాం. ఉమ్, అది 5 కిలోమీటర్స్ కిందకి. ఉమ్, సో కష్టమేం కాదు, దిగిపోయాము, రైతల్లోకి వచ్చేసాం. ఉమ్, రైతల్కి వచ్చి అక్కడ డిన్నర్ లంచ్ తింటే సాయంత్రం ఏముండిందంటే ఇండియా హెక్స్ గాట్ టాలెంట్ అని ఒక షో ఉండింది. ఉమ్, అంటే మీ టాలెంట్ ఏదైనా ఉంటే అక్కడ చూపించచ్చు, షోకేస్ చేయొచ్చు. ఉమ్, ఏమైంది, ఆ, అది అందరికీ అవ్వలేదు. ఎందుకంటే మా ట్రెక్ లీడర్స్ ఏదో సర్ప్రైజ్ పార్టీ ఇలాంటిది పెట్టారు. ఉమ్, సో అది సగంలోనే ఆపేసి మా కిచెన్ టీమ్ మాకు కేక్స్ చేశారు. అంటే 2 కేక్స్ చేసి, ఉమ్. అంటే సబ్మిట్ దాకా అందరం వెళ్ళాం. ఎవరు ఒక్కరు కూడా సబ్మిట్ ని చూడకుండా రాలేదు. మా ఓ ట్రెక్ లీడర్ ఒక్కరు తప్పితే అందరు సబ్మిట్ దాకా వెళ్ళారు. ఉమ్, సో అప్రిషియేషన్ కోసం కేక్, ఇంకా ఒక బ్యాడ్జ్, ఒక సర్టిఫికెట్, ఇంకా దారా బుగ్గల్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇచ్చారు ఉమ్, అప్రిషియేషన్ కోసం. అది రైతల్లో ఉండే లాస్ట్ నైట్. సో మమ్మల్ని అందరినీ ఆఫ్ లోడింగ్ బ్యాగ్స్ అంటే డఫల్ బ్యాగ్స్ నుంచి తీసేసి, ఉమ్. ఇంకా మా నార్మల్ మేము ఏ బ్యాగ్ నుంచి తెచ్చుకున్నామో ఆ బ్యాగ్ లో సర్దేసుకోవాలి. రాత్రి పూటే అన్ని సర్దేసుకొని ఇంకా రెంటెడ్ గేర్స్ అవన్నీ ఇచ్చేయాలి. ఓకే. అంటే నేను ట్రెక్ పోల్స్, డే ప్యాక్, ఇంకా హెడ్ ల్యాంప్ ఉమ్. రెంట్ చేశాను. హెడ్ ల్యాంప్ ఏంటి? రాత్రి పూట మనం తినేటప్పుడు డార్క్ గా ఉంటే ఇలా పెట్టుకొని తినొచ్చు. ఓ చెప్పలేదు నువ్వు మాకు హెడ్ ల్యాంప్ సంగతి. ఉమ్, ఓకే. మర్చిపోయా. ఉమ్, అది అవన్నీ రిటర్న్ చేసి ఇప్పుడు సర్దేసుకొని రెడీగా పెట్టుకోవాలి పొద్దున కల్లా. సో పొద్దున కల్లా అన్ని రెడీ పెట్టుకుని రాత్రి పడుకోవాలి. ఉమ్, డిన్నర్ డిన్నర్ ఆ కేక్ తో సహానే పెట్టేశారు. ఉమ్, ఏం ఏం పెట్టారంటే ఇది స్పెషల్ కాబట్టి ఉమ్, పరోటా పెట్టారు, ఇంకా పాస్తా పెట్టారు. ఉమ్, సో అది తిని ఉమ్, పడుకున్నాము. ఉమ్, అక్కడ ఇంకా లాస్ట్ కి ఏమైందంటే అందరం పడుకునే ముందు మా ట్రెక్ లీడర్స్ క్యాంప్ సైట్ లోకి వచ్చి ఉమ్. అందరికి ఒక కుకీ ఇచ్చారు. ఓకే. అక్కడ ఒక కెఫే ఉంది, ఉమ్, ఉజ్జిన్ కెఫే అని. ఉమ్, ఆ కెఫే నుంచి అందరికి కుకీస్ తెచ్చి ఉమ్. ఇచ్చారు యాజ్ అన్ అప్రిషియేషన్ లాగా ఓకే. మళ్ళీ. ఉమ్, సో నెక్స్ట్ డే పొద్దున్నే లేచి 6:30కి లేచి బస్ ఎక్కాం. మళ్ళీ 9 hours జర్నీ కదా, ఎక్కడికి 9 hours? ఎయిర్పోర్ట్ కే. ఓకే. ఈసారి ఆ లిఫ్రీ హాస్టల్లో ఆగలేదు, ఉమ్, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి. అది డేట్ ఏంటంటే టైం డేట్ ఏంటంటే 18th April 2025. సో సో మీరు డెహ్రాడూన్ లో కదా దిగాం. డెహ్రాడూన్ నుంచి బేస్ క్యాంప్ రావడానికి 10th రోజు వచ్చాను, 9 hours. శాంపుల్ టెస్ట్ 12th, 11th. 12th స్టార్ట్ చేశారు యాక్చువల్గా. పైకి వెళ్ళారు, కింద దిగి మళ్ళీ బ్యాక్ టు ట్రావెల్ స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు? 5 days, ఓ 6 వండర్ఫుల్. days. సో 18th బయలుదేరి అక్కడ తిప్పి 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 నా మోషన్ సిక్నెస్ లేదు, కానీ ఆ రోజు ఫస్ట్ టైం నేను కక్కేశాను. అంటే బస్ లో నాకు ఫస్ట్ టైం కార్ లో కక్కొచ్చింది. అంత ట్విష్, అంత టర్న్స్ ఉండింది ఆ రోడ్. బయటికి వచ్చి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ కి మా ఫ్లైట్ 6 o'clock కి, కానీ మేము అక్కడ 3 o'clock కి దిగిపోయాం. సో అక్కడ 3 hours కూర్చోవాల్సి వచ్చింది. సో అక్కడ 3 hours కి అక్కడ సూవెనియర్ షాప్స్ ఉంటే అక్కడ దారా బుగ్గల్ సూవెనియర్స్, రైతల్ సూవెనియర్స్ అవన్నీ ఉంటే తీసుకొని అవన్నీ ఇంటికి తీసుకొచ్చుకున్నాము. చాలా మంది అక్కడ తీసుకుంటే అక్కడ డిన్నర్ ఉండదు, ఇండిగో ఫ్లైట్స్ లో డిన్నర్ ఉండదు కాబట్టి మేము తీసుకోవాల్సి వచ్చింది. అందరికి ట్రెక్ లీడర్ ఎవరు లేరు అక్కడ. సో వీ వర్ ఆన్ అవర్ ఓన్. అక్కడ అమ్మ నాన్న మనీ ఇచ్చారు నాకు ఇంకా నా ఫ్రెండ్ కి, డోయిన్ కి. సో మేము ఒక శాండ్విచ్ లాంటివి తీసుకొని ఫ్లైట్ లో తిన్నాము. ఫ్లైట్ కి 6:30కి ఎక్కితే 10:30 కల్లా వచ్చేసాము బెంగళూరు. బెంగళూరులో అమ్మ వాళ్ళని అనిపించేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. ఈ మొత్తం ట్రెక్ లో నీకు ఎన్నిసార్లు భయం వేసింది, ఎన్నిసార్లు ఆనందం వేసింది? వాట్ వర్ యువర్ ఫీలింగ్స్? నాకు భయం సార్ట్ ఆఫ్ ఫీలింగ్స్ యు హ్యాడ్? నాకు భయం ఎప్పుడు వేయలేదు, కానీ ఎంగ్జైటీ లాగా వచ్చింది. అంటే ఎక్కగలనా, నాకు ఏఎంఎస్ వస్తే ఏంటి, ఎలా
అంటే అమ్మ నాన్న ఇంత ఖర్చు పెట్టారు, నేను సమ్మిట్ వెళ్ళకపోతే ఎలా అలా ఉంటుంది. ఇంకా హ్యాపీనెస్ ఎక్కడ వచ్చిందంటే ఆ గుయి నుంచి అంటే పైన సమ్మిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా పక్కకు తిరగగానే మొత్తం మెడోస్ కనిపిస్తాయి. అప్పటిదాకా ఓన్లీ గంగోత్రి రేంజెస్ కనిపిస్తాయి. ఇలా లెఫ్ట్ తీసుకోగానే మొత్తం మెడోస్ కనిపిస్తాయి. ఆ సైడ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అది Okay. నా హ్యాపీనెస్. Right. Now the quick question is, ఇవన్నీ చేసావు కదా, యూ ఎంజాయ్డ్ ఇట్. ఈ ట్రెక్కింగ్ అన్నది నీ వయసుకి చాలా గుడ్ ఎక్సర్సైజ్. ఇది డైరెక్ట్ గా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళావా, లేకపోతే దీని ముందు ప్రిపరేషన్ టైం ఏమన్నా ఉండిందా? ప్రిపరేషన్ కంపల్సరీ అని ఆ మెసేజ్ లోనే రాశారు. అంటే ఒక గ్రూప్ ఉండింది, దాంట్లో ప్రిపరేషన్ కంపల్సరీ. ఏదన్నా సరే ఒక రోజుకి 5 కిలోమీటర్స్ రన్నింగ్, 2 కిలోమీటర్స్ స్ప్రింటింగ్, ఇంకా 20 మినిట్స్ ఆఫ్ స్కిప్పింగ్, ఇంకా 3 ఫ్లోర్స్ 5 టైమ్స్ స్టెప్స్ పైకి కిందకి ఎక్కాలి. రన్నింగ్ ఎందుకంటే గెట్ బ్యాక్ స్లోలీ చెప్పు ఒక్కొక్కటి. రోజుకి 5 కిలోమీటర్స్ జాగింగ్, 5 కిలోమీటర్స్ జాగింగ్, ఇంకా 2 కిలోమీటర్స్ స్ప్రింటింగ్, 2 కిలోమీటర్స్ స్ప్రింటింగ్, ఓకే, 20 మినిట్స్ ఆఫ్ స్కిప్పింగ్, 20 మినిట్స్ స్కిప్పింగ్ నాన్ స్టాప్, ఓకే, ఇంకా పైకి కిందకి అంటే స్టెప్స్ ఎక్కడము దిగటం. 3 ఫ్లోర్స్ 5 టైమ్స్ చేయాలి. అంటే 15 ఫ్లోర్స్ పైకి ఎక్కాలి. అవన్నీ చేస్తే అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజనింగ్ ఉంది. రన్నింగ్ చేసినప్పుడు నీ హార్ట్ పేస్ ఎక్కువ అవుతుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనా నువ్వు దాంతో ఎలా కోపప్ చేయగలవు అంటే కార్డియో ఎక్సర్సైజ్ లాంటిది. సో హార్ట్ కి. ఇంకా స్కిప్పింగ్ ఎందుకంటే నీ కాఫ్ మసిల్స్ నీ హార్డెన్ చేయడానికి, నొప్పులు వచ్చినా దాన్ని ఓర్చుకోవడానికి. పైకి కింద కంటే మనం పైకి ఎలా ఎక్కుతాము ప్రాక్టీస్ లాంటిది ఎక్కేటప్పుడు. ఇవన్నీ చేసి ఒక 3 మంత్స్ మినిమం. అంటే నువ్వు ఎప్పుడు స్టార్ట్? ఇది ఏప్రిల్ లో జరిగింది. వెన్ డిడ్ యు స్టార్ట్ యువర్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్? జనవరి టు ఏప్రిల్ ఫర్ యువర్ 1 వీక్ 5 డేస్ ట్రెక్కింగ్ కోసం అని జాన్ టు ఏప్రిల్ అంటే 4 మంత్స్ ట్రై చేసావు. అండ్ డైలీ దిస్ ఎక్సర్సైజ్. ఓకే, మరి స్కూల్లో ఎట్లా మేనేజ్ చేసేవాడు? స్కూల్ 3 o'clock అయిపోయాను కాబట్టి ఇంటికి వచ్చి చేసేవాడిని. ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఒక మాక్సిమం 45 మినిట్స్, గంట పట్టేది. అది కాదు, ఇప్పుడు 5 కిలోమీటర్స్ రన్నింగ్ అంటే మొదట్లో డైరెక్ట్ 5 కిలోమీటర్స్ రన్ చేసావా? మొదట్లో స్టార్ట్ చేసి స్ప్రింటింగ్ స్టార్ట్ చేయలేదు. అప్పుడే లాస్ట్ 2 months లో స్ప్రింటింగ్ స్టార్ట్ చేశా. సో అలా ఉండింది. అది అంటే నువ్వు చేసినవన్నీ కరెక్ట్ గా ఉన్నావు, ఫిట్ ఉన్నావు లేదా టెస్ట్ ఉంటుందా వాళ్ళకి? ఉంటుంది. హెల్త్ చెకప్ అని అక్కడ చేశారు. ఎక్కడ? బేస్ క్యాంప్ లో. అంటే పల్స్ మేము పరిగెత్తించి హార్ట్ ఎలా కోపప్ అవుతుంది అంటే అక్కడ మెడికల్ టీమ్ ఉండింది. సో అది చూసి బాగానే ఉంటేనే పంపించారు, లేకపోతే బేస్ క్యాంప్ లోనే కూర్చోవాలి. అందరికి బాగానే ఉండింది. సో అందరం ఎక్కాము. సరే, నా క్వశ్చన్ ఏంటంటే, జాన్ టు ఏప్రిల్ 4 months పీరియడ్ నువ్వు రన్నింగ్, ట్రెక్కింగ్ ఇవో చెప్పి వాట్ ఎవర్ యూ సెడ్ చేశావు కదా. ఇది చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయాలరా, ఇది నా కర్మ, నేను మానేస్తే పోలని ఎప్పుడైనా అనిపించిందా? ఒక్కసారి అనిపించింది. ఎప్పుడు? అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ లోపల వాళ్ళందరూ క్యారం ఆడుకుంటుంటే నేను బయట పరిగెత్తుతున్నాను. ఓకే, శబాష్ 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 శబాష్, భలే చెప్పావురా. సరే, నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఈ ట్రెక్కింగ్ కి వెళ్ళాలని ఎవరిచ్చారు ఐడియా నీకు? నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఏదో ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే కనిపించింది. అదేదో బాగుంది, ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అని మమ్మల్ని ఇద్దరిని పంపించారు. ఎవరు? మా డోడో వాళ్ళ అమ్మ. అమ్మ కూడా ఒప్పుకుంది. నాకు జనవరి లాగా తెలీదు. ఇక్కడ హైదరాబాద్ కి వచ్చాను నేను 26th నా బర్త్డే రోజు చెప్పింది అమ్మ గిఫ్ట్ లాగా. అప్పటిదాకా నాకు తెలీదు. ఇది కాస్ట్ ఎంత పడింది? ఈ ఎక్విప్మెంట్ మొత్తమే 20,000 పడింది. ఈ ట్రెక్ ఒక 50,000 ఉండింది. సో మొత్తం కలిపి 70,000. సో 50 lakh అన్ని కలుపుకుని. గుడ్. సరే, ఇది ఇప్పుడు ఫస్ట్ నేను వెళ్ళమని చెప్పిన వాళ్ళు మీ అమ్మా నాన్న, లేకపోతే నీకే అనిపించిందా, లేదా ఆ ఫ్రెండ్ కి అందరూ చెప్పిందా? నాకే వెళ్ళాలనిపించింది. అంటే నేను ఒకసారి ముందు ఒక ట్రెక్ చేశాను ముంబైలో. బెంగళూరులో ఒక ఘాట్ సెక్షన్ ట్రెక్కింగ్ వెళ్ళాను. నాకు అది చాలా నచ్చింది. అది కాదు, ట్రెక్కింగ్ చేయాలని ఎందుకు స్టార్ట్ అవుతుంది? వయసు వాళ్ళకి ఎవరికి రాదు, ఆడుకోవాలి, తినాలి అని ఉంటుంది కదా. హౌ డిడ్ యు గెట్ దిస్ ఐడియా ఆఫ్ ట్రెక్కింగ్ ఫస్ట్? అమ్మ నన్ను చిన్నప్పటి నుంచే ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేసింది. సో నాకు అలా వచ్చింది.
ఇలాంటివన్నీ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావురా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. ఒక్క నిమిషం ఉండు. అరే అసలు అక్కడికి మర్చిపోయాను, ఇవన్నీ ఏర్పాటు చేసిన కంపెనీ ఎవరు? ఇండియా హైక్స్. ఇండియా హైక్స్. హైటా? హైక్ హైక్ హైక్, ఇండియా హైక్స్. ఓకే, వాళ్ళే మెటీరియల్ గిట్ల అన్ని చెప్తారు, ఖర్చులు అవుతాయి, ఏమేమి మెడికల్ టెస్ట్ చేస్తారు అవన్నీ ముందు చెప్తారు. నువ్వు ఫిట్ అయ్యావు. ముందు వెళ్ళడానికి ముందు మేము కూడా మెడికల్ టెస్ట్ ఏమైనా చేయించుకోవాలా? బ్లడ్ ప్రెషర్, ఆక్సిజన్ లెవెల్స్, ఇంకా హైట్ చెక్ చేసుకోవాలి ముందు. ఓకే, సో వండర్ఫుల్ అబ్బాయి, నీ వయసు వాళ్ళకి నువ్వు స్ఫూర్తిదాయకంగా ఉన్నావు. కొత్త కొత్త అడ్వెంచర్స్ చేయాలని, కేవలం పుస్తకాలు తీసి చదువుకుంటూ కాపీ కొట్టి బట్టి కొట్టి పాస్ అవడం కాకుండా లైఫ్ ని ఇప్పటి నుంచి ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాం. హ్యాపీ, గాడ్ బ్లెస్ యూ. సో నీ తర్వాత నీ ఫ్రెండ్స్ ఎవరినైనా మోటివేట్ చేసేవా, అరే మీరు వెళ్ళంటారా ఇట్లా అని? ప్రఖ్యాత్ మోటివేట్ చేశారు, నా బ్రదర్ ని మోటివేట్ చేశారు. ఓ వాడా? కానీ వాడు ఇంకా వస్తానని చెప్పట్లా. నేను రాను అని చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇయర్ కువారి పాస్ అని ఇంకొక ట్రెక్ ఉంది. సో ఇది కొంచెం దీనికంటే కొంచెం కష్టం. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కేదార్ కంఠ అని, ఇది అమ్మమ్మ వాళ్ళు వెళ్ళారు చార్ధామ్ యాత్రలో, ఆ ట్రెక్ కి. ఓకే, సో 2 years ప్లాన్ చేశాను. రైట్, వెరీ గుడ్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. ఇవి కాకుండా ఇంకా ఏమేమి నీకున్నాయి అంటే వాట్ యు కాల్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్? బాస్కెట్ బాల్, ఫుట్బాల్ మరి చెప్పారా? సరే ఇవన్నీ చేస్తున్నావు మరి, బాగానే చదువు బాగానే చదువుకుంటావు మరి? చదువుకుంటున్నా. ఎన్ని మార్కులు వస్తాయి? 80 marks కి 74, 75. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో నువ్వు టైం పెడుతూ ఉంటే నీ చదువు మీద ఏమి ఇబ్బంది పడట్లేదా? లేదు. సరే, నీకు ఇవన్నీ చేయడానికి హూ ఇస్ యువర్ మోటివేటర్, మెయిన్ మోటివేటర్ అండ్ సబ్ మోటివేటర్? అమ్మ ఇంకా నాన్న. ఓకే, సో నువ్వు ట్రెక్ చేసి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అయ్యారు? అందరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. ఇంకా అమ్మేమో రాగానే ఏడ్చేసింది. అబ్బో, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. Meet you again with a new trek. Okay.